మీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 5న మెదక్ పట్టణంలోని బాలుర పాఠశాలలో ప్రత్యేక అవసరాల పిల్లల్ని గుర్తించడానికి శిబిరం ఏర్పాటు చేసి వారికి పరికరాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఫిజియోథెరపీ డాక్టర్ స్వప్న తెలిపారు. ఈ అవకాశాన్ని కొల్చారం మండలంలోని 1 నుండి 15 సంవత్సరాల్లో పూర్ణ వికలాంగులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వప్న తెలిపారు. గురువారం రోజు కొల్చారం గ్రామంలోని మండల వనరుల కేంద్రంలో డాక్టర్ స్వప్న మీటీవీతో మాట్లాడారు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ALIM కో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిబిరానికి వచ్చే వికలాంగులు సదరు సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జిరాక్స్ కాపీలను అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తీసుకురావాలని తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు గుర్తించి వారికి అవసరమున్న పరికరాలు, వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే అవసరమున్న వికలాంగులకు శస్త్రచికిత్సలు కూడా చేస్తారని తెలిపారు. కావున కొల్చారం మండలంలోని ప్రత్యేక అవసరాల పిల్లలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ స్వప్న తెలిపారు. స్వప్న ఫిజియో డాక్టర్ని కొల్చారం మండలంలోని CWSM పిల్లలకి ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసము మన అలింకో క్యాంప్ వారు 4th ఆగస్టు 2024 మండే రోజు ప్రత్యేక అవసరాల పిల్లల కోసము, వికలాంగుల పిల్లల కోసం క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కొల్చారం మండలంలోని ప్రతి గ్రామంలోని CWSM పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. పిల్లలతో పాటు తల్లిదండ్రులు పిల్లల 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డ్ జిరాక్స్, సదరం సర్టిఫికేట్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్ తీసుకొని రాగలరు. ఇప్పుడు వీళ్ళు క్యాంప్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆర్థోకు, న్యూరోకు సంబంధించిన డిసబిలిటీ పిల్లలకి, లైక్ బెడ్ పేషెంట్స్కి వీల్ చైర్స్, నడవలేని వాళ్ళకి, కొంచెం కాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫుట్ ట్రాన్స్ప్లాంట్, కొంచెం మామూలుగా నడవచ్చిన వాళ్ళకి ట్రైసైకిల్స్, చెవులు వినిపించిన వాళ్ళకి, వినికిడి లోపం ఉన్న వాళ్ళకు ఈ హీరింగ్ ఎయిడ్స్ అలాంటివి ఇస్తారన్నమాట. దీన్ని ఖచ్చితంగా కొల్చారం గ్రామంలో మండలంలోని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను.